वो प्रभु जी को मानने वाला इसलिए है, वो एक अन्य जीवी है, उसको खुदा नहीं मालूम, शैतान भी नहीं मालूम। वैसा आदमी आकर प्रभु जी को, एक अन्य जीवी आकर प्रभु जी को आराधना कर रहा है। बाकी के 9 लोग इधर चले गए, इधर घूमते जा रहे, कौन से चर्चों में जाके घूमते जा रहे, किसको भी नहीं मालूम अभी तक। ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమై ఉన్నదంటే, ఒక అన్యజనుడు యేసు ప్రభు పాదాల మీద పడి కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చి ఆయనను ఆరాధిస్తూ ఉంటూ ఉండగా కింది వచనాలను చూడండి, కింది వచనాలను చదువుతూ ఉంటున్నట్టయితే, అందుకు యేసు కొంచెం తెలుగులో చదవమ్మా, గట్టిగా చదవ. 10 మంది శుద్ధులైనారు కదా, మిగతా 9 మంది ఎక్కడ? ఆ అన్యుడు తప్ప, ఆ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగుపడలేదని చెప్పి నువ్వు లేచిపోము. హల్లెలూయా. నువ్వు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ప్రియమైన వాళ్ళ చాలా ఉపమానాలలో, చాలా సందర్భాలలో యేసు ప్రభుల వారు చాలాసార్లు అద్భుత కార్యాలు ఎక్కడ చేసిన జరిగినాయి మీకు గుర్తుకొస్తున్నాయా? నీ విశ్వాసమే. हालेलुया। बहुत जगहों पर बाइबल में यीशु प्रभु क्या चीज बताए सो है बोले तो, तुम्हारा विश्वास ही तुम्हारे को चंगाई दिए सो है, तुम्हारा विश्वास ही तुम्हारे को अच्छा करे सो है। హల్లెలూయా। ఇక్కడ సందర్భం ఏమై ఉన్నదంటే, ప్రియమైన వారులారా, ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్న ఈ వాక్యంను బట్టి అంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. హల్లెలూయా। నీ విశ్వాసం, నా విశ్వాసం నన్ను స్వస్థపరచు. అట్లా నమ్మిండు కాబట్టి అటువంటి గొప్ప కార్యాలు పొందుకొని ఉన్నాడు. సమ్ టైమ్స్ ఏమైతుందంటే, ప్రియమైన వాళ్ళారా, మీరందరూ కూడా నాకు తెలిసినంత మట్టుకు, నాకు మీ పట్ల కలిగిన ఉన్నటువంటి అవగాహనను బట్టి మీరందరూ కూడా వీళ్ళకంటే కూడా ఇప్పుడు ఎంతమంది అయితే స్వస్థత పొందుకున్నారో వాళ్ళందరికంటే కూడా గొప్ప విశ్వాసాలు ఉన్నాయి. నాకున్న అవగాహనలో మాట్లాడుతున్నా. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా ఇప్పుడు పొందుకున్నటువంటి వాళ్ళందరికంటే కూడా మీరు గొప్ప విశ్వాసులు. కానీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుడి నుండి అనుగ్రహం మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అనేది వెంటనే వెళ్తూ ఉంటూ ఉండగానే, నమ్ముతూ ఉంటూ ఉండగానే మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? గొప్ప విశ్వాసులు, వాళ్ళకంటే గొప్ప విశ్వాసులం అయినప్పటికీ కూడా మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? వాళ్ళందరికంటే కూడా గొప్ప విశ్వాసం ఉంది మనకు. ఉన్నదా? ఉన్నదా లేదా? ఒక గంట, ఒక 2 రోజులే టైం ఇవ్వండి, ఆలోచించుకొని, పరిశోధించుకొని, డిస్కషన్ చేసుకొని వచ్చి చెప్తామంటారా? ఎంత ఉంది మీ విశ్వాసం? మీ సమస్యను బట్టి, మీ పరిస్థితిని బట్టి మీకు ఉన్న విశ్వాసం ఎంత ఉన్నది? ఉన్నదా? ఏమని ఉన్నది? ఎవరు తీరుస్తారని ఉన్నది? వాళ్ళు ఎవరి వైపు చూస్తున్నాం? దేవుని వైపు చూస్తున్నామా? ఎప్పటి వరకు చూడాలా? ఎప్పటి వరకు నిరీక్షించాలా? ఎప్పటి వరకు అడుగుతూ ఉండాలా? ఎప్పుడు తీరుతాయి అవి? ఏమో. అది ఎప్పుడు తీరుస్తాడు? నీ విశ్వాసంను బట్టే నీకు స్వస్థత కలుగుతుంది. నీ విశ్వాసంను బట్టే నీకు కార్యములు జరుగుతుంది. నువ్వు ఎంత నమ్మితే అన్ని గొప్ప అద్భుత కార్యాలు నువ్వు నేను పొందుకొను. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఉన్నది కదా, హల్లెలూయా. రక్తస్రావం కలిగినటువంటి అంటే తన దేహంలో నుండి రక్తము వెళ్ళిపోతూ ఉన్నటువంటి భయంకరమైన రోగం ఆ దినాలలో.
తన గురించి పరిస్థితి చూస్తూ ఉన్నట్టయితే, బైబిల్లో చూస్తూ ఉన్నట్టయితే, తను ఒక కోటీశ్వరురాలు. ఆ టైంలో ఆ కోటీశ్వరురాలైనటువంటి తనకు భయంకరమైన రోగం వచ్చినప్పుడు తను అన్ని స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సంప్రదించింది. నా దేహంలో ఈ భయంకరమైన రోగం ఉంది, నన్ను బాగు చేయాలని, మంచిగా కావాలని తన దగ్గర ఉన్న ధననిధులు, తన దగ్గర ఉన్న అంతా కూడా ధనమంతా కూడా మంచి మంచి స్పెషలిస్ట్ డాక్టర్లకు చూపించుకొని ఉన్న ధనమంతా కూడా ఖర్చు అయిపోయింది. పోనీ ఇంత 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 ఖర్చు అయినా కానీ కూడా కొంచెమైనా మంచిగా నేను అని అంటే తనకున్న ఆస్తి మొత్తం కూడా దాంట్లో ఖర్చు పెట్టుకుంది, తన రోగము బాగు కావాలని. వాక్యంలో ఉంది, అది మనకు అర్థమయ్యే రీతిలో సింపుల్గా చెప్తున్నాను. తనకున్న మొత్తం ఖర్చు పెట్టుకున్న తర్వాత కూడా కొంచెమైనా రోగం తగ్గిందా అని అనుకుంటే ఆ రోగం ఇంకా ఎక్కువైపోయింది. వాక్యంలో ఉంది, రోగము ఇంకా ఎక్కువైపోయింది, మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి. మంచి పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి స్త్రీ ఆమె. చివరికి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చీకొట్టే ఆమెను. ఈ రోగము ఇన్ని డబ్బులు పెట్టినా, ఇంత మంచి డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళినా కానీ కూడా దీనికి మంచిగా అయితే లేదు, వీడు మంచిగా అయితే లేడు అని ఇంట్లో వాళ్ళు కూడా విసుక్కున్నారు, అసహించుకున్నారు. అనుకుంటారా లేదా? ఇప్పుడు ఉన్నటువంటి తరంలో అనుకుంటారా? ఏమనుకుంటారు? అసలు మీ వాక్యమే వినలేదు, అర్థమవుతుందా? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, తనకున్న ఆస్తి మొత్తం కూడా పోయిన తర్వాత కూడా ఏమనుకుంటారంటే, ఈ రోగము తగ్గడమే లేదు కానీ రోజు రోజుకు ఎక్కువైపోతున్నది కానీ తగ్గట్లేదు. ఏం పాపం చేసిందో ఏమో, వీడు ఏం పాపం చేసిండో రోగం పోతలేదు, ఎక్కువనే అవుతుంది కానీ తగ్గడం లేదని ఆమెను తీసుకెళ్ళి చేతుల్లో కొలు పట్టుకొని, కాళ్ళలో కొలు పట్టుకొని తీసుకుపోయి చౌరస్తా ఫుట్పాత్ మీద పడేసాడు. చి దరిద్రురాలా, ఏం పాపం చేసినావో ఏమో, చి దరిద్రుడా ఏం పాపం చేసినావో, ఎక్కువనే అవుతుంది కానీ తగ్గుతలేదు, నీ ఉన్న పైసలన్నీ నీకే పెట్టినాం, ఆస్తులు అమ్ముకున్నాం, అయినా కానీ కూడా తగ్గుతలేదని వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి చౌరస్తాలో పడేసాడు, ఫుట్పాత్ మీద పడేసాడు, చెత్తకుండి పక్కన పడేసాడు. పడేసినప్పుడు ఆ టైంలో అక్కడ నుండి యేసు ప్రభు జన సమూహంతో వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో యేసు ప్రభు జన సమూహంతో వెళ్తూ ఉంటూ ఉండగా యేసు ప్రభు గురించి తను ఎప్పుడో ఎక్కడో మీరు విన్నట్టే యేసు ప్రభు గురించి విన్నదామే. విని ఆ ఫుట్పాత్ నుండి లేచి నడిచే పరిస్థితి కూడా లేదంట. అరే యేసు ప్రభు అక్కడ పోతుండంట, అక్కడికి నడుచుకుంటూ వెళ్తుండంట అని ఎట్లా విన్నదో తెలియదు కానీ విన్న తర్వాత వాక్యంలో రాయబడింది, ప్రాకుకుంటూ వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నాడు. నడిచే ఓపిక లేదు, మొత్తం క్షీణించిపోయింది, భయంకరమైన పరిస్థితి, చుట్టుపక్కల కూడా ఎవ్వరు లేరు. అటువంటి పరిస్థితులలో తను ఏమని విశ్వాసం ఉంచింది? నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెంగును ముట్టుకుంటే చాలు, ఆయన వస్త్రం యొక్క చెంగును ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత పొందుకుంటానని అన్నారు. హల్లెలూయా. అట్లనే పాపుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రం యొక్క చెంగును ముట్టుకున్న వెంటనే, హల్లెలూయా, వెంటనే అని ఉంది. సందర్భం ఎవరైనా తీస్తారా? టైం ఉందా? చదువుదామా? వెంటనే ఏం జరిగింది అంటే, టైం ఆన్ ది స్పాట్ ఏం జరిగింది? क्या हुआ बोले तो उसी समय वो स्त्री क्या करी बोले तो यीशु प्रभु के पास जाकर उनका कपड़ा पकड़ने के जब क्या मिला उसको बोले तो चंगाई मिल गया. हालेलुया. क्या बोल के विश्वास मानकर गई उन्होंने, నేను ముట్టిన వెంటనే నేను స్వస్థత నొందేదను అని నమ్ముకొని ఉన్నారు. తన నొప్పి అట్లుంది, తన బాధ అట్లుంది, తన వ్యాధి అట్లా ఉన్నది కాబట్టి అంత గొప్ప విశ్వాసము తను చేర్చుకొని పోనేమో. వాక్యము మనం మీరు ఎవరైనా చదువుతారా? ఎక్కడ రాయబడి ఉన్నది?
కొనియమ. ప్రియమైన వాళ్ళరా, అక్కడ తనకు నమ్మిన వెంటనే స్వస్థత కలిగినది కాబట్టి, హల్లెలూయా, స్వస్థత కలిగినది కాబట్టి యేసు ప్రభుల వారు ఆయనను ముట్టిన వెంటనే ఉన్న పాటున ఏం జరిగినది? నిలబడిపోయినాయి. ఉన్న పాటున నిలబడిపోయినాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడని రాయబడి ఉన్నది అక్కడ చూస్తే, ఒక 12 సంవత్సరాల పాపను స్వస్థపరచడానికి వెళ్తున్నాడు. అక్కడ చూస్తూ ఉన్నట్టయితే జనసమూహంతో. అయితే ఆ టైంలో యేసు ప్రభు వెనకకెళ్ళి వచ్చి ఆయన చెంగును ముట్టిన వెంటనే ఆయన అక్కడ ఆగిపోయింది. చదువుతారా ఎవరైనా? తొమ్మిదవ అధ్యాయము 20-22 వచనం చదవండి. మత్తయి సువార్త. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి దండమోహుడును, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేది. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి, మార్కు సువార్త 5వ అధ్యాయం, ఇందులో ఇంకా క్లియర్గా ఉంటుంది. మార్కు 5:25 నుండి చదువుతాం. 25-34 వచ్చిన త్వరగా చదవండి. మనం చదివిన తర్వాత ముగించుకుందాం. మార్కు 5:25. వెంటనే ఆమె త్వరగా రాజులోకి వచ్చి 5వ అధ్యాయము 25 నుండి 34 వచనాలు గట్టిగా చదవండి. రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ 12 ఏళ్ల నుండి అంట. ఎన్నేళ్ల నుండి? 12 ఏళ్ల నుండి. రక్తం 12 ఏళ్ల నుండి అని ఉంది. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, రోగం కలిగిన ఒక స్త్రీ, ఆమె అనేక వైద్యుల చేత, చూసారా, అనేకమైన వైద్యుల చేత, స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది ఆమె. తిప్పలు పడి చూసారా, తనకున్న ఆస్తి మొత్తం కూడా వ్యర్థం చేసుకొని, వ్యాయామం చేసుకొని, అంటే వేస్ట్ అయిపోయినది. ఎంత మాత్రమును ప్రయోజనము లేక చూసారా, మరింత సంకటపడేను. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆస్తి మొత్తం పోయింది కానీ రోగం మాత్రం తగ్గలేదు, ఎక్కువైపోయింది. తర్వాత చూసారా, యేసుని గురించి ఆమె విన్నది, జస్ట్ విన్నది అంతే. యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రమును మాత్రమును ముట్టిన బాగుపడుతున్ననుకొని జనసమూహములో వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. హల్లెలూయా. వెంటనే, హల్లెలూయా, ఇమ్మీడియట్లీ, వెంటనే ఏదో పని మీద యేసుప్రభు వెళ్తున్నాడు. ఆమె వెనుకకెళ్ళి వచ్చి, నేను ఆయన చెంగుని, ఆయన వస్త్రం యొక్క చెంగును ముట్టుకుంటే చాలు బాగుపడతానని నమ్మింది. ఇప్పుడు కూడా ప్రియమైన వారులారా, యేసుప్రభు అక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు చూడండి. తర్వాత వచనం చదవండి. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా, ఆయన శిష్యులు, ఆ జనసమూహము నీ మీద పడుచుండగా చూస్తున్నావే, నన్ను ముట్టిన వాడెవడని అడుగుతున్నావా అని. చూసారా ప్రియమైన వారులారా, ఇందాక మనం చూస్తున్నట్టయితే కట్ షాట్ లో చెప్పాలంటే, యేసు ప్రభు యొక్క చెంగును ముట్టుకున్న వెంటనే ఇమీడియట్లీ ఆన్ ది స్పాట్ తను స్వస్థత నొందింది. హల్లెలూయా.
అక్కడ యేసు ప్రభు ఆగిపోయిండు. 12 సంవత్సరాల పాపను ముట్టి స్వస్థపరచడానికి వెళ్తున్నాడు ఆయన. అదే సందర్భం అక్కడ వెళ్తూ ఉండగా ఈ వెంకకేలు వచ్చి యేసు ప్రభు యొక్క చెక్కును ముట్టుకొని స్వస్థత పొందిన వెంటనే యేసు ప్రభు ఆగిపోయి, హూ టచ్డ్ మీ, నన్ను ఎవరు ముట్టిండ్రు అని అడుగుతున్నాడు యేసు ప్రభు. ఆయనకేం తెలుసు నా వెంకల వచ్చి నన్ను ముట్టుకున్నదని? ఆయనకేం తెలుసు? ఆగిపోయిందని ఉంది అక్కడ. హల్లెలూయా. ఆగిపోయిందంట అక్కడ. ఎందుకు ఆగిపోయిండు? ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? విశ్వాసముతో ప్రభువుకి తెలియకుండానే ముట్టుకున్నదా? విశ్వాసముతో. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఈ సందర్భం తీసుకొస్తున్నా అంటే విశ్వాసములో అంత శక్తి ఉంది. ఇప్పుడు కూడా యేసు ప్రభు పరలోకంలో ఉండి మన కోసం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? నీ కోసం, నా కోసం. ఏమని చేస్తుండొచ్చు? పోనీలే, ఇంకొక వారం టైం ఇస్తాం, ఇంకొక ఛాన్స్ ఇస్తాం, ఇప్పుడు కాకుండా వచ్చే వారంలోనే అయినా, లేకపోతే వచ్చే సందర్భాన్ని బట్టి అయినా నీ పైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుతాడు తండ్రి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇంకా విజ్ఞాపన చేస్తాడు మన కోసం. ఎందుకోసం అయితే నీలో నన్ను ఏర్పరచుకున్నాడో దేవుడు, ఆ ఏర్పాటులో పర్ఫెక్ట్ కావడానికి, అందుకోసమే ఆ పరిపూర్ణత. అర్థమవుతుందా? ఎందుకోసమైతే నిన్ను ఏర్పరచుకున్నాడో, ఎందుకోసమే నన్ను ఏర్పరచుకున్నాడో దేవుడు, ఆ ఏర్పాటు పర్ఫెక్ట్ కావాలి, పరిపూర్ణం కావాలి. ఆ ఏర్పాటు అనేది నీకు నాకు తెలుసా? నేను దేవుని ఏర్పాటులో ఉన్నా, దేవుని పని మీద ఉన్నా అనేటువంటి అవగాహన నీకు నాకు ఉన్నదా? దేవుడు నన్ను ఇందుకోసం ఏర్పరచుకున్నాడు, నేను ఇదే పని చేయాలా, ఇదే పనిలో ఉండాలనే ఏర్పాటు, అవగాహన ఉన్నదా? మా యథార్థం. Why God has chosen me? क्यों प्रभु जी मुझे चुने सो है? ये चीज आपको मालूम है? थोड़ा तो भी मालूम है आप लोगों को? ఉన్నదా? మీతో మాట్లాడుతున్నా, వినబడతలేదా? కాబట్టి విజ్ఞాపన చేస్తుండు. రేపైనా తెలుసుకుంటారు, వచ్చే ఆదివారం అయినా తెలుసుకుంటారు, లేకపోతే వచ్చే రోజులైనా తెలుసుకుంటారు. దేవుడు తండ్రి నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయం తండ్రి రేపైనా తెలుసుకుంటారు, రాబోయే రోజులైనా తెలుసుకుంటారు. ఇంకో కొంచెం వాళ్ళకి టైం అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, నీ కోసం, నా కోసం. ఈ విజ్ఞాపన చేస్తున్నటువంటి ఈ తరుణంలో, ఈ సమయంలో యేసు ప్రభుల వారు విజ్ఞాపన చేస్తున్న ఈ సమయంలో నీ సమస్య, నీ బాధ, నీ నొప్పి, నీ రోగము ఆ స్త్రీకి ఉన్నంతగా ఉంటే పాకుకుంటూ వెళ్ళైనా విశ్వాసం ద్వారా ఆయన ముట్టుకుంటావు. హల్లెలూయా. నొప్పి అనేది అట్లా ఉంటే, ఆ బాధ అనేది నీకు నిజంగా ఉంటే దేవుని దగ్గర నుండి మాత్రం పరిష్కారం దొరుకుతుంది. వెంటనే అని ఉంది అక్కడ. ఏమని? యేసు ప్రభు ఆగిపోయింది అక్కడ. ఆగిపోయి ఏం చెప్తున్నాడు తెలుసా? నా లోపల నుండి ప్రభావము బయటికి వెళ్ళిపోతున్నది అని అన్నాడు. హల్లెలూయా. ఎవరు నన్ను ముట్టుకున్నారు? నా లోపల నుండి ప్రభావం వెళ్ళిపోతున్నది అని అంటే, ఎట్లా ప్రభావం యేసు ప్రభు లోపల నుండి బయటికి వెళ్ళిపోతున్నది? ఆయన ప్రభావాన్ని ఏం బయటికి తీసుకొని వస్తున్నది? ఏం తీసుకొస్తున్నది? నీ విశ్వాసం. హల్లెలూయా. నీ విశ్వాసము యేసు ప్రభు లోపల నుండి ప్రభావమును బయటికి తీసుకొస్తుంది. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. హల్లెలూయా. ఫాస్టింగ్ పీరియడ్లు కాదు, ఇంకేదో నిష్ఠలు కాదు, మనుషులు పెట్టిన పద్ధతులు కాదు, మనుషులు పెట్టిన ఆచారాలు కానే కాదు. విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసమే నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తారు. హల్లెలూయా. నువ్వు ఎంత నమ్ముతున్నావో, ఎట్లట్లా నమ్ముతున్నావో అట్లట్లనే నీ పట్ల కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నువ్వు అమావాస్యలు, పుణ్యములు, పిల్లులు, మూఢనమ్మకాలు ఇవి ఉన్నాయని నమ్మితే నిజంగా ఉన్నాయి అవి. చాలా మంది విశ్వాసులు ఈరోజు అమావాస్య, పుణ్యము, పాత నిబంధనను పట్టుకొని దాన్నే పట్టుకొని బాగులాడుతూ యేసు ప్రభు సిలువలో అన్నీ కూడా కొట్టిపడేసిండని, ప్రతిదీ కూడా ధర్మశాస్త్రంలో రాయబడినటువంటిది కూడా నెరవేర్చి తన రక్తము నుంచి వ్రాత ద్వారా
ఇచ్చినాడని, మీకు కొత్తదనం ఇచ్చినాడని, మీకు సాంప్రదాయాలు, పద్ధతులు, బంధకాలు, మూఢనమ్మకాలు ఉండకూడదని మిమ్మల్ని సెట్ ఫ్రీ చేసేస్తే మీరు ఇంకా అదే పాత ఆచారాలలో కొంతమంది ఉంటూ ఉన్నారు, నమ్ముతూ ఉన్నారు కాబట్టి అట్లా ఉంటున్నాయి. నువ్వు నమ్మకపోతే, నువ్వు ఎంతైతే ఏం చెప్పాలని ప్రయత్నం, నువ్వు ఎంత నమ్మితే, ఎట్లా నమ్మితే నీ పట్ల అట్లనే అవుతుంది. కానీ నీ ఉపవాసాలు కానీ, నీ దైవభక్తి కానీ నీ లోపల మార్పు తీసుకురావు. దైవభక్తి చేస్తే నీకు లాభం కలుగుతుంది, నీ అంతలో నీకు ప్రయోజనం కలుగుతుంది. కానీ దానివల్ల గొప్ప కార్యాలు జరుగుతాయని మాత్రం లేదు. రుసుములు లేదు, ఆధారాలు లేవు బైబిల్లో. హల్లెలూయా. ప్రియమైన వారారా, విశ్వాసంలో అంత పవర్ ఉంది. నువ్వు ఎట్లా నమ్మితే దేవుడు నీ పట్ల అట్లనే చేస్తాడు. అవే సందర్భాలు యేసు ప్రభు ఉపమాన రీతిలో ఎన్నోసార్లు చెప్పాడు. కొన్ని జాగాలో యేసు ప్రభు వెళ్ళి అడుగుతాడు, నేను నిన్ను స్వస్థపరుస్తానని నువ్వు నమ్ముతున్నావా అంటాడు. అంటాడా లేదా? ఎస్ లోడ్ అంటాడు ఆయన. అవును ప్రభు అంటాడు. నువ్వు నమ్మినట్టే నీకు అవును కాక అని వెళ్ళిపోతాడు అంతే. హల్లెలూయా. నువ్వు నమ్మినట్టే నీకు అవును కాక అని వెళ్ళిపోతాడు, అది అయిపోతూనే ఉంటుంది. సో ప్రియమైన వారు, ఈరోజు వాక్యంలో మనం నేర్చుకున్న విషయం ఏమై ఉన్నదంటే, ఆ కింది వచనం చదవండి. ఇందాక చదివిన వచనం, హూ టచ్డ్ మీ అనే మాట అన్న తర్వాత ఏమన్నాడు చూడండి. అక్కడ నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళిపోతూ ఉన్నది. హల్లెలూయా. నాలో నుండి ప్రభావం. చదవండి ఒక వాక్యం. పోయిందా? వాక్యం వెళ్ళిపోయిందా? గట్టిగా చదవండి అమ్మా. నాలో నుండి ప్రభావము వెళ్ళిపోవచ్చున్నది అనే తర్వాత ఏమున్నది? తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన వాడెవడని ఎవరని అడగగా, ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండగా చూచుచున్నావే, నాకు ముట్టిన వాడెవడని అడుగుచున్నాడు. ఇంతమంది పబ్లిక్ లో నువ్వు వెళ్తున్నావు ప్రభువా, ఇంతమంది నీ చుట్టుముట్టు ఇంతమంది పబ్లిక్ ఉన్నారు, నేను అందరూ తాకుతూ ఉన్నారు, కానీ నువ్వు ప్రత్యేకంగా హూ టచ్డ్ మీ అని అడుగుతావేంది ప్రభువా, నన్ను ఎవరు ముట్టుకున్నారని అడుగుతూ ఉన్నావేంది ప్రభు అని అక్కడ ఉండే వాళ్ళు అన్నప్పుడు యేసు ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడు? చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు కలిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతటియో ఆయనతో చెప్పాను. చూసారా ప్రియమైన వాళ్ళారా, విశ్వాసంలో ఎంత పవర్ ఉందంటే, ఇప్పుడు కూడా నువ్వు ఎంత విశ్వాసం ఉంచితే యేసు ప్రభు ఆ టైంలో అక్కడ అవైలబుల్ గా ఉన్నాడు కాబట్టి ఆ స్త్రీ వెళ్ళి ఆయన చెంగును ముట్టుకొని స్వస్థత పొందింది వెంటనే. ఈ తరంలో యేసు ప్రభు ఎక్కడ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ కూడా నువ్వు విశ్వాసం ఉంచి యేసు ప్రభుయే ఈ సమస్యల నుండి నన్ను విడిపిస్తాడు, యేసు ప్రభుయే నూతనమైన ద్వారాలను తెరుస్తాడు, యేసు ప్రభుయే నన్ను స్వస్థపరుస్తాడు అనే విశ్వాసం ఎంతెంత నీ పట్ల నువ్వు కలిగి ఉంటావో అంతంత అద్భుత కార్యాలను చూస్తావు, నేను చూస్తాను. కాకపోతే దాని పట్ల ఆ అద్భుత కార్యాలు జరగాలంటే మనుషులకు, విశ్వాసులకు స్థిరమైన మనస్సు ఉండాలి. వాక్యంలో ఉంది. లేదా స్థిరమైన మైండ్ లేకుండా ఆ నొప్పి, ఆ బాధ నీకు ఉంటే, తనకున్నటువంటి ఆ స్త్రీకి ఉన్న నొప్పి, బాధ ఉన్నది కాబట్టి తను స్వస్థతను అందుకున్నది. నీకున్న సమస్యలు కూడా అంత నొప్పి కలిగిస్తున్నట్టయితే, అంత బాధ కలిగిస్తున్నట్టయితే, నువ్వు విశ్వాసముతో నువ్వు ఉపవాసాలు కానీ మరియు ఇంకా ప్రతిష్టతలు అవసరం లేదు. క్లియర్ కట్టుకుంది వాక్యంలో. ఎన్నో సందర్భాలు ఉన్నాయి. త్యాగాలు అవసరం లేదు, నీ బలి అర్పణలు అవసరమే లేదు. నీ విరిగి నలిగిన హృదయమే ఆయనకు బలిష్టమైనటువంటి అర్పణ. దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటుంది అదే. ఎప్పటికైనా, ఎన్నటికైనా, ఎటువంటి సందర్భాలలోనైనా నీ నుండి నా నుండి కోరుకుంటున్నది, మన నుండి కోరుకుంటున్నది ఏంది? హౌ మచ్ యు బిలీవ్స్ ఇన్ మీ.
ఎంత మట్టుకు నన్ను నమ్ముతున్నావా, లేకపోతే నమ్మకమైనటువంటి స్థానంలో ఇంకేమైనా తీసుకొచ్చి పెట్టుకున్నావా? విశ్వాసం అనేటువంటి స్థానములో, నమ్మకమైనటువంటి స్థానములో ఇంకేమైనా రుద్దుకొని, ఇంకేమైనా పెట్టుకొని, దాన్ని పట్టుకొని పాకలాడుతున్నావా? అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళ, వాక్యము క్లియర్ కట్గా ఉన్నది. ఆయన నువ్వు చేయగలిగినటువంటి పనులే నీకు అప్పచెప్తాడు. నువ్వు భరించేటువంటి బరువునే నీకు ఇస్తాడు. కానీ నీకు 5 కిలోలు మోసే కెపాసిటీ నీకుంటే, దేవుడు నీకు ఎన్ని కిలోల కెపాసిటీ మోసే బరువు ఇస్తాడు? 5 కిలోలు మోసే బరువు ఉందాడు మోయగలుగుతాం అనుకో. ఉదాహరణకి నీకు ఎన్ని సమస్యలు ఇస్తాడు, ఎన్ని కిలోల బరువు ఇస్తాడు? దీన్ని బట్టి తెలుస్తుంది మీ విశ్వాసం ఎంత గొప్పదని. నువ్వు 5 కిలోలు మోసే బరువు నీకు ఉన్నది, నీ కెపాసిటీ అంతా 5 కిలోలు. ఎగ్జాంపుల్ 3 కిలోల బరువు. పాస్టర్ విశ్వాసం 3 కిలోల బరువు ఇస్తాడట. మీ విశ్వాసం వాక్యంలో అర్థం ఉంది. 5 కిలోల బరువు అని అంటే 5 కిలోల బరువు కంటే తక్కువనే ఇస్తాడు, కానీ మేబీ 4.99% ఇస్తాడేమో, కానీ అంతకంటే ఎక్కువ ఇయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది వాక్యంలో రాయబడి ఉంది. అర్థమైన రీతిలో చెప్తున్నా నేను మీకు, సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నా. అంటే నువ్వు తట్టుకున్న కష్టాలు, నువ్వు తట్టుకునేటువంటి బాధలే మనకు పర్మిట్ చేస్తాడు. కానీ ఎవరికి లేని బాధలు, ఎవరికి లేని రోగాలు, ఎవరికి లేని అవమానాలు నాకే ఎందుకు వచ్చినాయని మాత్రం నువ్వు భ్రమపడవు. హల్లెలూయా, హల్లెలూయా. అందులో నుండి కూడా ఎట్లా బయటపడగాలనేటువంటి మార్గం కూడా ఆయన నిన్ను ఏర్పాటు చేస్తాడంట. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయనంటే ఎప్పుడైతే నువ్వు అంటుకట్టబడి ఉంటావో ఆయనతో. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ప్రతి విశ్వాసికి పర్సనల్ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా దేవునితో అంటుకట్టబడి ఉండడం అనేది చాలా ముఖ్యం. అది లేకపోతే సంఘము ప్రార్థనలు, ఇప్పుడు మనం సంఘంగా అందరం కలిసి కూడా ప్రార్థన చేస్తాం, అది కూడా చాలా ప్రాముఖ్యమే. సంఘ ప్రార్థనలు అవసరమే, మరియు కుటుంబ ప్రార్థనలు కూడా అవసరమే. హౌస్ విజిటింగ్లు కూడా అవసరమే. నిన్న దినమున 2 గృహాలు దర్శించినాం. వీళ్ళు హిందీ మాట్లాడుతున్నటువంటి వీళ్ళు ఇంటికి వెళ్దాము అని అంటే రస్తా नहीं दिख रहा हमारे को, वो इड मामला मार्केट से हमारे को रास्ता नहीं दिख रहा बोले तो फर्स्ट टाइम हम आपके घर को आ रहे ना, ఎందుకు పడుతుంది చీజ్ కు, ఎందుకు తీసుకొస్తున్నా ఈ సందర్భం, ఎందుకు తీసుకొస్తున్నా, ఎందుకు వస్తుందా మీకేమైనా? సంఘ ప్రార్థనలు అవసరము, వ్యక్తిగత ప్రార్థనలకు, ఇవన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రియమైన వారులారా, నువ్వు పర్సనల్ గా దేవునితో ఎక్కువ ప్లగ్ చేయబడాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు నిలబడగలుగుతావు, నేను నిలబడగలుగుతాను. నువ్వు ఎంత దేవునితో పర్సనల్ గా, వ్యక్తిగతంగా నీ ఫోన్ని, నేను డిస్టర్బ్ చేస్తున్న వస్తువులను పక్కకు పడేసి నువ్వు దేవునితో గడుపుతావో, నేను దేవునితో గడుపుతామో, సమస్యలు ఎంతగా ఉండని నాకు లేవా. ఉదాహరణకు చెప్తున్నా, చెప్పుకోలేనటువంటి అన్ని, నా నెత్తిలో నీ నెత్తిలో ఎన్ని ఎంటికలు ఉన్నాయో నాకు అన్ని సమస్యలు ఉన్నాయి. అయినా నేను ఇంత స్ట్రాంగ్గా, ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నాను అని అంటే సమ్ టైమ్స్ దేవునితో ప్లగ్ చేయబడి ఉన్నాను. దేవునితో ఒంటరిగా, ఉదాహరణ చెప్తున్నా, నాలుగా ఉండమని కాదు, కానీ ప్రియమైన వారులారా, ఎక్కువ దేవునితో నువ్వు అంటుకట్టబడి ఉంటే సమస్యలు ఎంత పెద్దగానైనా ఉండని, ఎంత ఘోరమైన పరిస్థితులైనా ఉండని, ఏదేమైనా కానీ కూడా నువ్వు ఎంత స్ట్రాంగ్గా, ఎంత కాన్ఫిడెన్స్గా ఉంటావని అంటే అవిశ్వాసం అనేది దేవుని పట్ల కానీ, నిర్లక్ష్యం అనేది కానీ, సోమరితనం అనేది కానీ, ఎందుకు బతుకుతున్నానో ఈ బతుకు అనేటువంటి ఆలోచన కానీ నీ దరిదాపులో కూడా రావు. ఎప్పుడు నువ్వు దేవునితో ప్లగ్ చేయబడడం అంటే దేవునితో అంటగట్టబడినప్పుడు. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది వదిలేసి ఇంకేదో చేద్దామని అనుకుంటే ఏం కాదు, నువ్వే నష్టపోతావు, నువ్వే భ్రమపడుతూ ఉంటావు, నువ్వే భయపడుతూ ఉంటావు, నీ లోపలనే అలజడి కలిగి ఉంటూ ఉంటావు. ఫస్ట్ దేవునితో నేను అంటుకట్టబడి ఉండడం అంటే ఎక్కువ సమయం నాకు మాట్లాడడం, పర్సనల్గా
నువ్వు నేను ఎంతగా గడిపితే అంత అభిషేకం ఆయన దగ్గర నుండి పొందుకుంటాం. హల్లెలూయా. అంత అభిషేకము మనం పొందుకుంటాం, అంత నమ్మకము, అంత కాన్ఫిడెన్స్ అనేది అప్పుడు మనకు కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం అందరము లేచి నిలబడి ఈ యొక్క వాక్యంను బట్టి మనం ఏం నేర్చుకొని ఉంటున్నాం, దేవుడు వాక్యం ద్వారా మీకేమైనా అర్థం చేపిస్తే, మీకేమైనా అర్థమై ఉంటూ ఉన్నట్టయితే లేచి నిలబడి మన చేతులు పైకెత్తి ఇప్పటికైనా మనము దేవుని యొక్క కృపలో నూతనమైన మాసము మొదటి దినము ఫిబ్రవరి మొదటి దినమున మనము దేవుడు మన కృపను అనుగ్రహించి తన మందిరంలోనికి నడిపించి ఉంటూ ఉండగా ఈ సంఘము ద్వారా అనేకమైనటువంటి మేలులు పొందుకున్నటువంటి నీవు ఈ సంఘాన్ని మర్చిపోకుండా